ఈరోజు మనం మష్రూమ్స్ మసాలా కర్రీ తయారు చేసుకున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు మష్రూమ్స్, అల్లం పేస్ట్, పసుపు, ఆనియన్స్, కారం, టమాటా, ధనియాల పొడి, చికెన్ మసాలా, ఉప్పు, కరివేపాకు. ఇప్పుడు దీన్ని మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అన్నీ తయారు చేసుకున్నాం. ముందుగా స్టవ్ వెలిగించుకున్నాము, కడాయి పెట్టేసుకున్నాము. మనము ఆయిల్ పోసేసుకున్నాము సరిపడా. ఇందులో కొన్ని తాలింపు గింజలు వేసుకున్నాము. ఇందులో 1 కప్పు ఆనియన్స్ వేసుకున్నాము. ఇందులో కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాము. పసుపు, కొంచెం సాల్ట్, ఇంకా మనము టమాటాలు కూడా వేసేసుకున్నాము. ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో కొంచెం మనం కారం కూడా వేసేసుకున్నాము. మష్రూమ్స్ కూడా ఫ్రై చేసుకున్నాము. ఇందులో కొంచెం ఆయిల్ పోసి మష్రూమ్స్ కూడా వేసేసుకున్నాము. మనం మంచిగా కలుపుకున్నాము. మంచిగా ఫ్రై అవ్వనిద్దాం ఒక 5 నిమిషాలు సేపు. ఇందులో కొంచెం ధనియాల పౌడర్, ఇది కూడా వేసుకున్నాము. ఐదు నిమిషాలు అయిందండి. దీన్ని మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం దింపేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఎంతో రుచికరమైన మష్రూమ్స్ మసాలా కర్రీ రెడీ అయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.